ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలు. మరి నేటి దినమునకై ఏర్పరిచినటువంటి బైబిల్ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనము ధ్యానిస్తాం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకుము. చూడు, నేటి దినము బైబిల్ వాక్యంలో దేవుడు మనతో ఒకసూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా ఎదుట మౌనంగా ఉండుట, ఆయన కొరకు కనిపెట్టుకొను. చూడండి, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు ఆయన కొరకు కనిపెట్టుము. ఏంది ఈ కనిపెట్టుట అని చూసినట్లయితే, మనము ఒకరినొకరు చూసుకొని ప్రేమ, సంతోషము, సమాధానము లేకుండా జీవిస్తున్నటువంటి కాలంలో మనం ఉండి ఉన్నాము. మన ఇరుగు పొరుగు వారిని చూసినా, మన ఆఫీస్లో చేస్తున్నటువంటి వారిని చూసినా, మన రక్త సంబంధికులు వారిని చూసినా, వారి పిల్లలు మంచి ఆరోగ్యవంతులై వారు మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉంటూ వారిని చూస్తూ మనం వ్యసనపడుతున్నామా? వ్యసనపడకుడి. వర్ధిల్లు వారిని చూసి మనం వ్యసనపడదు. మంచి కార్లు ఉన్నాయి, వారికి మంచి ఇల్లులు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉన్నది, మంచి జీతం ఉన్నది అని వారిని చూసి మనం వ్యసనపడదు. ఎందుకు అనంటే, మన దేవుడైన యెహోవా చూడండి, పక్షులు విత్తవు, కొయ్యవు, కానీ వారి సాలంలో విత్తనాలు అభివృద్ధిగా అంటే వాటికంటే మనం శ్రేష్ఠులము కాదా? అవును, దేవుడు మననేమని ఓదారుస్తున్నాడంటే, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము. ఆయన కొరకు మనం కనిపెట్టుకునే బిడ్డలంగా ఉండాలని దేవుడు సూచిస్తున్నాడు. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసనపడము. ఇంకొక పక్క చెడ్డవారిని చూచి, చెడ్డవారైనప్పటికీ, నరహంతకులైనప్పటికీ, దొంగతనం చేసిన వారైనప్పటికీ, కాలక్రమేపా వారు అభివృద్ధి పొందుతూ మంచి ధనవంతులుగా ఉన్న వారిని చూసి మనం వ్యసనపడద్దు అని చెప్తున్నాను. మనం ఎవరి యందు సంతోషించాలి? దేవుని యందు సంతోషించాలి. మనం ఎవరిని యందు కనిపెట్టుకుంటూ మనం ఈ లోకంలో ఉండాలి? నజరేయుడైన యేసు ప్రభువు. అందుకనే యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకుని, ఇది ఏ విధంగా అయితే దావీదు మహారాజు కనిపెట్టుకుని ఉన్నాడు, నా జీవితంలో, మన అందరి జీవితంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన నిత్య రాజ్యం కొరకు కనిపెట్టుకుని భాగ్యము ఈరోజు ఎవరిని చూసినా మనము వ్యసనపడకుండా నిత్యము యెహోవా కొరకు కనిపెట్టుకుని నీ జీవితంలో గొప్ప సాక్షి జీవితంగా ఉండటము ఈ రోజంతయు దేవుడు కూడా దీవించుగాక. ప్రార్థిద్దాం. స్తోత్రము నాయనా, యేసయ్యానికి స్తోత్రము అయ్యా. మా అందరినీ నాయన రక్షించినటువంటి దేవుడు అవుతాను, నీకు స్తోత్రము. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునే బాధ్యతను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. వర్ధిల్లు వారిని చూసి మేము వ్యసనపడకుంటున్నాము. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసనపడకుంటులాగున ఈరోజంతయు మమ్మల్ని రక్షించుమని, కాపాడుమని అయా, నీ తట్టే మేము కన్నెత్తుకొనుచు నీ కొరకే మేము కనిపెట్టుకునే కృపను మాకు దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.